హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలా మంది అయితే మమ్మీకి ఏమైందని కామెంట్స్ చేస్తున్నారు, కానీ మాకు వీడియోస్ తీసి అప్లోడ్ చేసే అంత టైం లేదండి. షార్ట్ ద్వారా చెప్పే అంత చిన్న విషయం కాదు, అందుకనే మేము మీకేం చెప్పలేకపోతున్నాం. మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా నిన్నటి నుంచి చాలా కామెంట్స్ చేస్తున్నారు, మమ్మీ బాగుండాలని బ్లెస్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఎప్పుడు జమ్మికుంట సిస్టర్స్ రుణపడి ఉంటారు. మా చెడు కోరుకునే వారే తప్ప మా చుట్టూ మా మంచి కోరుకునేవారు లేరండి. ఒక సోషల్ మీడియా, మా సబ్స్క్రైబర్స్ నుంచే మాకు అభిమానం, ఆదరణ లభిస్తాయి. నిజానికి మేము మీకు ఎప్పటి నుంచో అప్డేట్ ఇవ్వాలని అనుకున్నాము, కానీ మా మమ్మీ వద్దంది. ఇప్పటికి కూడా మమ్మీ ఎలాంటి వీడియోస్ తీయకని చెప్పింది, కానీ అక్క నేను ఒకటే అన్నాము, మన సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ నీకు కావాలి అమ్మా. మనకు చెడు జరగకుండా బ్లెస్సింగ్స్ కాపాడతాయని అమ్మకు నచ్చ చెప్పాము. అమ్మ ఎందుకు వద్దందంటే, మన బాధని కూడా నెగిటివ్ గా తీసుకొచ్చే జనాలున్నారు, వద్దు నాన్న అంది. కానీ ఒకరో ఇద్దరో మన చెడు కోరుకునే వారి కోసం 2 లక్షల మంది మన మంచి కోరుకునే వారని మరచిపోవద్దు కదా అని చెప్పాము. మాకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకనే మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. ఇంకా మమ్మీ హెల్త్ విషయానికి వస్తే, మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి అస్సలు బాలేదు. ఒక ప్రాబ్లం అని కాదు, చాలా సమస్యలతో బాధపడుతుంది. అందుకనే మేము సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి ప్లాన్ చేయలేదు. ఇంట్లో ఉండి మమ్మీని జాగ్రత్తగా చూసుకోవాలని అక్క నేను అనుకున్నాం. వంట పనులు కూడా మాకు మేమే చేసుకున్నాము, ఎందుకంటే మమ్మీ చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది. మాకే ఎందుకు ఇలా అవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఆ దేవుడికి మేమే ఎందుకు కనిపిస్తున్నామో అర్థం కావట్లేదు. మమ్మీ రీసెంట్లీ శివలింగాధారణ కూడా చేపించుకుంది. మమ్మీ హెల్త్ బాగాలేకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకుంది. మమ్మీకి కొన్ని నెలల క్రితం రైట్ లెగ్ కి ఒక గడ్డలాగా ఏర్పడింది. నిజానికి మమ్మీకి గడ్డ అనేది డాడీ చనిపోక ముందు నుంచే ఉందంట, కానీ మమ్మీ డాడీ విషయంలో పడి తన సెల్ఫ్ కేర్ ని మర్చిపోయింది. ఆ గడ్డ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. డాడీ చనిపోయిన తర్వాత కూడా మమ్మీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల అలా కూడా నెగ్లెక్ట్ చేసింది. చాలా సంవత్సరాలు డాడీ మంచంలో ఉండేసరికి మమ్మీ ఆర్థికంగా కూడా ఆలోచించి తన గురించి తాను నెగ్లెక్ట్ చేసింది. డాడీ చనిపోయిన తర్వాత అయినా చేయించుకోవాలనుకున్నా కూడా తన మనసేం బాలేక దేనిపై శ్రద్ధ వహించలేదు. డాడీ చనిపోయాక ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చి మమ్మీని మానసికంగా కృంగదీసింది. దీనివల్ల మమ్మీ ఎటు నిర్ణయం తీసుకోలేకపోయింది. కానీ ఒక నెల రోజుల నుంచి మమ్మీ చాలా సిక్ అయింది. ఈ విషయం మేము రఘుమామకు చెప్పాము. వెంటనే రఘుమామయ్య కరీంనగర్ కి వచ్చాడు. 2-3 హాస్పిటల్స్ లో చూపించాడు, కానీ మెడిసిన్స్ తో తగ్గదన్నారు. సర్జరీ కంపల్సరీ చేయాలన్నారు, ఎందుకంటే మెడిసిన్స్ తో తగ్గిపోయే స్టేజ్ అయిపోయిందన్నారు. ఇప్పుడు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదన్నారు. ఫస్ట్ కరీంనగర్ హాస్పిటల్లో చేయించాలని కరీంనగర్ హాస్పిటల్ కి తీసుకెళ్లాము, కానీ ఆ సర్జరీ వల్ల ఒక నెల రోజులు ప్రభావం ఉంటుందని, ఒక నెల రోజులు రెస్ట్ లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు. ఇంకా రఘుమామ ఇక్కడ కరెక్ట్ కాదని జమ్మికుంటకి తీసుకొచ్చాడు. జమ్మికుంటలో అయితే అమ్మమ్మ ఉంటుంది కదా, అందుకనే. అండ్ మామయ్యకి తెలిసిన డాక్టర్ జమ్మికుంటలో ఉన్నారు. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంతకు ముందు మన వీడియోస్ లో కనిపించాడు. రాజన్న హాస్పిటల్లోనే వర్క్ చేస్తాడు. మమ్మీ ప్రాబ్లం కి సంబంధించిన డాక్టర్ రాజన్న వర్క్ చేసే హాస్పిటల్లోనే ఉన్నాడు. అందుకనే మాకు జమ్మికుంటలోనే కంఫర్ట్ గా అనిపించింది. మమ్మీ అయితే ఈ సర్జరీ అనగానే చాలా టెన్షన్ పడుతుంది. ఎన్ని రోజులు రెస్ట్ ఉండాల్సి వస్తుందో అని, అలాగే మాకు అమ్మమ్మకి ఇబ్బంది అవుతుందని బాధపడుతుంది. అసలు మమ్మీ సర్జరీ చేసుకోనంది, కానీ డాక్టర్స్ ఇంకా రోజులు గడిస్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇంకా రఘుమామ మమ్మీకి ధైర్యం చెప్పి ఒప్పించాడు. మమ్మీ సర్జరీ కోసం ముందు రోజే అన్ని టెస్టులు చేశారు. టెస్ట్లలో మాకు తెలిసింది ఏంటంటే, మమ్మీకి బ్లడ్ తక్కువగా ఉందని వచ్చింది. కేవలం 6 యూనిట్స్ మాత్రమే ఉందని వచ్చింది. డాక్టర్స్ రక్తహీనత ఉందన్నారు. వీలైతే ఎక్కిస్తామన్నారు. రక్తం తక్కువగా ఉండడంతోటే ఇబ్బందిగా అనిపించింది. అమ్మమ్మ అయితే చాలా ఏడుస్తుంది. ఒక్కగాని ఒక కూతురు జీవితం ఇలా అయిపోయిందని బాధపడుతుంది. మమ్మల్ని పట్టుకొని చాలా ఏడ్చింది. పిల్లలకు తండ్రి లేకుండా చేశావు, తల్లిని కూడా ఇంత నరకం అనుభవించేలా చేస్తున్నావు, దీనివల్ల పిల్లలిద్దరూ సఫర్ అవుతున్నారని ఏడ్చింది. ఇంకా వీళ్ళ జీవితాలు మారవా అని చాలా ఏడ్చింది. ఎవరు ఏం చేశారో అని చాలా బాధపడింది.
ఊరి వాళ్ళు అందరూ వచ్చి అమ్మమ్మని ఓదార్చారు. మేమైతే చాలా బాధపడుతున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ ఆరోగ్యం బాగుండాలి. మా మమ్మీ బాగుంటేనే మా జీవితాలు. మా మమ్మీ మా డాడీని పట్టుకొని 14 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగింది. మా చిన్న వయసు నుంచి మా మమ్మీ ఎప్పుడు మా డాడీతో హాస్పిటల్లోనే ఉండేది. కానీ ఏ ఒక్క రోజు కూడా మా మమ్మీ సిక్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలోనే ఇలా అవుతుంది. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీ మమ్మీకి ఎవరో చేతబడి చేశారంటున్నారు. మేము అన్ని దిక్కుల ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా చేతబడి చేశారంటున్నారు. మేము హుజరాబాద్ లో ఒక హిజ్రాని కలిసాము. మమ్మీ ఆరోగ్యం బాగుండట్లేదండి. ఆ హిజ్రా మీ మమ్మీ చనిపోవాలని ఎవరో చేతబడి చేస్తున్నారంటున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. మా డాడీయే అలా అయిపోయాడంటే మా మమ్మీ పరిస్థితి కూడా ఇలా అవ్వడం మేము తట్టుకోలేకపోతున్నాము. మా మమ్మీ ఒక్కరోజు కూడా టాబ్లెట్ వేసుకోవడం మేము చూడలేదు. కానీ ఇప్పుడు ప్రతిరోజు టాబ్లెట్ వేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. మేమెవరికి ఏం అన్యాయం మేమే ఇబ్బందులు పడ్డాం తప్ప ఎవరిని బాధ పెట్టలేదు. కానీ దేవుడు మాకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు. చిన్నపిల్లలమైన మా ముఖం కూడా చూడట్లేదు. ఇది మేము తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. మీరంతా కూడా మమ్మీ బాగుండాలని మీ నిండు మనసుతో ఆశీర్వదించండి. మమ్మీ బాగుండాలి. మేము ముగ్గురం సంతోషంగా ఉండాలి. అలాంటి రోజులు మళ్ళీ రావాలి. మీరంతా మీ నిండు మనసుతో దీవించండి. మాలాంటి చిన్నపిల్లలు మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు. దయచేసి మా చెడు కోరుకోకండి. మీ ఇంటి ఆడపిల్లలమని అనుకోండి. మమ్మీకి ఒక్క సమస్యనే కాదండి, గత 6 నెలలుగా న్యూరోకి సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతుంది. కానీ ఏమాత్రం ఫలితం లేదు. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు డాక్టర్ విక్రమ్ సింగ్ ఠాగూర్ ని కలవండి అని సజెషన్ ఇచ్చారు. మన కామెంట్ బాక్స్ లో 2-3 సార్లు మెసేజ్ చేశారు. మేము చూసి మమ్మీకి చెప్పాము. మమ్మీ సరే అని ఆ సార్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తుంది. అంతలోనే ఇలా జరిగింది. సార్ ఒక మంచి కౌన్సిలర్ అంట. అందుకే మమ్మీ తప్పకుండా కలవాలనుకుంది. న్యూరో ప్రాబ్లం వల్ల డాక్టర్స్ మమ్మీని ఫోన్ చూడకూడదని చెప్పారు. ఫోన్ ఫోకస్ మమ్మీ కళ్ళ మీద పడద్దన్నారు. అందుకే మమ్మీ ఫోన్ చూడట్లేదు. వీడియోస్ టోటల్ గా నేను అక్కనే చూసుకుంటున్నాం. అండ్ కామెంట్స్ వచ్చినప్పుడు మమ్మీకి మేము చదివి వినిపిస్తే రిప్లై చెప్తుంది. అవి కూడా మేము ఇంపార్టెంట్ అయితేనే వినిపిస్తాము. ఎందుకంటే మమ్మీని ఇబ్బంది పెట్టొద్దని. అండ్ మమ్మీని పూర్తిగా సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతున్నాము. రఘుమామయ్య మమ్మీ ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేశాడు. దానికి కారణం ఇదే. అందుకే చాలా మంది మీ ఫోన్ కలవట్లేదు అంటున్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువగా కాల్స్ మాట్లాడొద్దన్నారు. మమ్మీ లైఫ్ స్టైల్ ని కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాము. అందుకే మమ్మీ ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదని. కానీ తెలియక చాలా మంది మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మీ కాల్ కలవట్లేదు, మీకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. నిజానికి కారణం ఇదే. మాకు రిప్లై ఇచ్చే అంత టైం ఉండట్లేదు. అండ్ మమ్మీ ఆరోగ్యం అస్సలు బాలేదు. మేం చేసిన డాన్స్ వీడియోస్ కూడా మమ్మీ చూడలేకపోతుంది. తనకి తలనొప్పి వస్తుందని అంటుంది. అందుకనే మేము రఘుమామకి వీడియోలో ఏదైనా తప్పొప్పులుంటే చూడమంటున్నాము. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ప్రస్తుతం మమ్మీ పరిస్థితి అయితే ఏం బాలేదు. సర్జరీ అయ్యాక మేము మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాము. దయచేసి మమ్మీ బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. మమ్మల్ని దయచేసి ఎవరు బాధ పెట్టకండి. మేము ఇప్పటికే చాలా నష్టపోయాము. మా మమ్మీ కూడా బాలేదు. మీకు తెలుసా ఫ్రెండ్స్, మన ఛానల్ కొంచెం గ్రో అవ్వగానే మేమేదో లక్షల్లో సంపాదించినట్టు తెలిసి తెలియక అవగాహన లోపంతో అసలు యూట్యూబ్ లో మనీ ఊరికే రాదని, లక్షల్లో మిలియన్స్ లో వ్యూస్ ఉన్న వారికే, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసే వారికే ఇన్కమ్ జనరేట్ అవుతుందని తెలియక మేము యూట్యూబ్ లో నెలకి చాలా డబ్బులు తీసుకుంటున్నామని మేము కొంచెం ఎదిగితేనే ఓర్వలేక మా రిలేటివ్స్ తోనే చాలా మంది మమ్మల్ని బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే మా ముఖం పట్టుకొని డైరెక్ట్ గా మీకేంటి నెల యూట్యూబ్ లో ఫుల్ సాలరీ వస్తుంది అన్నారు. మా మమ్మీ క్యారెక్టర్ ఎలాంటిదంటే అన్యాయంగా ఎవరేమైనా మమ్మల్ని అంటే తిరిగి వాళ్ళని అనడం మానేసి తనలో తానే కుమిలిపోతుంది. దీనివల్ల మా మమ్మీ ఛానలే వద్దంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఆ మధ్య 2 నెలలు వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఇదే.
మళ్ళీ రఘుమామ నచ్చ చెప్పి, నువ్వు వీడియోస్ తీయకు, వీడియోస్ చూడకు, పిల్లలే ఛానల్ చూసుకుంటారు, వాళ్ళకేదైనా అవసరం ఉంటే నేను హెల్ప్ చేస్తాను, ఇంకా సబ్స్క్రైబర్స్ తో కూడా కాంటాక్ట్స్ అవసరం లేదు అన్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉండడం తప్ప ఇంకేం అవసరం లేదు. నీకేమైనా అయితే పిల్లలు అనాథలు అవుతారు. మేమెంతమంది ఉన్నా నీ లోటు తీర్చలేనిది. నీకేమైనా సమస్య వస్తే నేను ముందుంటానని రఘుమామ నచ్చ చెప్పాడు. రఘుమామ నచ్చ చెప్పడానికి కారణం ఏంటంటే, మాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, ఏదో ఒక రోజు ఉన్నత స్థాయిలో ఉంటామని మా చిన్న ఆశ. అందుకే మేము రఘుమామను బ్రతిమలాడాము. మళ్ళీ వీడియోస్ అందుకే స్టార్ట్ చేశాము. మా మమ్మీ చాలా సెన్సిటివ్. మా మమ్మీ చిన్నప్పటి నుంచి సెన్సిటివ్ గానే పెరిగింది. ఎవరైనా తనని మాటలతో గాయపరుస్తే, డైరెక్ట్ గా మమ్మల్ని ఎవరైనా బాధ పెడితే తిరిగి వాళ్ళను మళ్ళీ అందాం మమ్మీ అంటే, వద్దు చిట్టి, ఎవరి నాశనం వారికే, అంతా శివయ్య చూసుకుంటాడు, అన్యాయంగా ఒకరిని బాధ పెడితే దానికి 10 రెట్లు బాధను అనుభవిస్తారు అని. మన బాధ బయటికి కనిపిస్తుంది, వారి బాధ కనిపించదు, అంతే తేడా. మనం చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పుకోరు చిట్టి అంటుంది. మనకి శివుడే అండగా ఉంటాడు, భయమేం లేదు చిట్టి అంటుంది. అందుకే ఎవరిని ఏమీ అనకూడదు, మనల్ని ఎంత ఎవరు బాధ పెట్టినా సైలెంట్ గా పక్కకి తప్పుకోవాలని అంటుంది. అంతా శివయ్య చూసుకుంటాడు అంటుంది. అయినా యూట్యూబ్ లో చాలా కష్టపడితేనే మనీ ఎర్న్ అవుతుంది, అంత ఈజీ కాదు. ఇది ఛానల్స్ ఉన్న వారికే అర్థం అవుతుంది. మేము ఇప్పటికీ ఒక 4 months నుంచి 1 రూపీ శాలరీ కూడా తీసుకోలేదు. మేము ఒక షార్ట్ ద్వారా మా అనాలిటిక్స్ ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాము. మరి ఎందుకు చిట్టి చేయడం అనుకుంటున్నారా? మాకు డాన్స్ లో ఏదైనా అవకాశాలు వస్తాయని కష్టపడి ముందుకెళ్తున్నాము. ఎందుకంటే యూట్యూబ్ అనేది టాలెంట్ ఉన్న వారికి ఒక మంచి ప్లాట్ఫామ్. దీనిని మేము యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. అయినా ఒకవేళ మనీ వచ్చిన ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్ వాళ్ళైతే మాకేం బంధువులు కాదు కదా, మేము కష్టపడితేనే మనీ ఎర్న్ అవుతుంది కదా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒకరి మీద ఆధారపడకుండా మన టాలెంట్ తో మనం ముందుకు వెళ్తే అసలు తప్పే కాదు. మనం ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఇది నా వాదన. అందరికీ భయపడుకుంటూ పోతే భయమే మన జీవితం అవుతుంది. తిరగబడితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ మా మమ్మీ వినదు కదా, తనలో తానే కుమిలిపోతూ బాధపడుతూ ఉంటుంది. దీనివల్లే మా మమ్మీకి న్యూరో ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. అందరి గురించి అతిగా ఆలోచించి బాధపడి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అందుకే మేము మమ్మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. రఘుమామ మాకు డైలీ కాల్ చేస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. మమ్మీ కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది చిట్టి. అప్పటి వరకు మమ్మీని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి చిట్టి అని చెప్పాడు. మమ్మీ దగ్గరికి ఏ విషయాలు చేరకూడదని చెప్పాడు. అసలు వీడియోస్ మమ్మీ చూడకుండానే మీరు జాగ్రత్త పడాలని చెప్పాడు. మమ్మీ కోసం ఒక చిన్న మొబైల్ కూడా కొనిచ్చాడు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వాడొద్దు కదా. ఆ ఫోన్ ద్వారా ఓన్లీ అమ్మమ్మతో మామయ్యతోనే మాట్లాడుతుంది. ఎన్నో జాగ్రత్తలతో మా మమ్మీని మేము కాపాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా మమ్మీ మాకు కావాలి. డాడీ ఎలాగో దూరం అయిపోయాడు. మమ్మీ అయినా మాతో సంతోషంగా ఉండాలి. మా డాడీని మేము కాపాడుకుండడంలో ఓడిపోయాం ఫ్రెండ్స్. కానీ మా మమ్మీ విషయంలో ఎలాంటి అనర్థాలు జరగకూడదని మా ఆశ. రోజు శివయ్యని మేము అదే కోరుకుంటాము. మీరు కూడా మా మమ్మీ బాగుండాలని మీ నిండు మనసుతో బ్లెస్ చేయండి. అక్కకు నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము తప్పకుండా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అక్క నేను ఎడిటింగ్ చేశాం. తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్.